బద్వేలు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నిర్ణయించిన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారికి, అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నన్ను బద్వేలు నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిన పార్టీ అది నాయకత్వానికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను నేను అధోగమించి పోరాడి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులను పేరు పేరున వారి ఇంటికి వెళ్ళి మనం ఆహ్వానించి వారందరినీ కూడా ఒక తాటిపై తెచ్చి నేను అందరినీ సమకూర్చి వారందరినీ నేను 4 బిడ్డైనా తగ్గి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను అందరినీ కూడా పలకరించి మళ్ళా పూర్వవైభవం తెలుగుదేశం పార్టీకి గత 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం లేదు అక్కడెక్కడ. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చినందులకు తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వారు ఏమి చెప్పితే అధిష్టానం నిర్ణయాన్ని తూచా తప్పకుండా నేను వాళ్ళు చెప్పిన పరిస్థితులను, వారు చెప్పిన మాటలను వేదవాక్యాలుగా నేను స్వీకరించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను పోయి వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి వారికి అన్నీ కూడా నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి నెరవేర్చి నేను కూడా నా వంతుగా నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే బద్వేల్లోనే ఉంటాను. తెలుగుదేశం పార్టీలో ఇంతకు ముందున్న వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా తిరిగి వచ్చేదానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళా పూర్వవైభవం తీసుకొచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. మేము తెలుగుదేశం పార్టీని అన్ని లోకల్ ఎలక్షన్లో కూడా 100% గెలిచి మా తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇవ్వాలనేది నా యొక్క కోరిక, మా అందరి కోరిక. ఒక బ్రహ్మాండమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు చేస్తున్న ఈ యొక్క అభివృద్ధి పనులు అయితే ఏవి, సంక్షేమ పనులు అయితే చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా నా వంతు సాయశక్తులా కృషి చేసి బద్వేలు నియోజకవర్గంలో ప్రతి పల్లెకు, ప్రతి మూలకు, ప్రతి ఇంటికి, ప్రతి వార్డుకు తిరిగి నేను అందరినీ బలోపేతం చేసి మా యొక్క తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చేదానికి మీ అందరి సహకారంతో నేను తప్పకుండా ముందుండి పోరాడతాను. మీ అందరి సహకారాలు, సూచనలు, సలహాలు అందరి కూడా ఎవరిచ్చినా నేను తప్పకుండా స్వీకరించి మీ అందరికీ ఒక తలలో నాలుకలా మీ అందరికీ పోరాడతాను. తప్పకుండా చేస్తాను, చేసి చూపిస్తాను. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని మీ అందరినీ ఈ యొక్క అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. మేము 10 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. నాకు ఎందుకంటే మా లోకేష్ బాబు గారు నాకు వెన్నుదట్టి నేనున్నానన్నా, ప్రజల్లోకి ఇల్లు, ప్రజల్లో కొత్తవాడిని అయినప్పటికీ కూడా నాకు తెలియనప్పటికీ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాను, ప్రతి సూచనలు తీసుకుంటాను, ప్రతి ఒక్కరిని సాయం చేయమని అడుగుతాను. మీరందరి నాకు తప్పకుండా సాయం చేస్తారని నేను మిమ్మల్ని అందరినీ కూడా పదే బతిమలాడుకొని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి మీ మనసులను నేను గెలుచుకుంటాను. మీ మనసులో స్థానాన్ని గెలుచుకొని నేను మీ ప్రతి ఒక్క ఓటు రూపంలో మీరు నాకు అందిస్తే అదే నా విజయానికి నేను బాగుంటే, ఎందుకంటే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే నాకు కూడా గవర్నమెంట్లో మనకు సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే 25 సంవత్సరములో ఒకే పార్టీకి ఓటేశారు. ఏమి జరిగింది? ఒక్కసారి మాకు బద్వేలు నియోజకవర్గానికి ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించి చంద్రబాబు నాయకత్వానికి మరలా మనము విజేతగా తెలుగుదేశం పార్టీని నిలబెడితే మన అందరము కూడా గౌరవం దక్కుతుంది. బద్వేలులో పోతే మాకు ఇన్నిసార్లు ఓడిపోతున్నామంటారు. అందరూ దయచేసి మాకు తప్పకుండా
మరలా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి మాకు ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా మాకు మీ సపోర్ట్ చేసి మమ్మల్ని మీరు గెలిపిస్తే తప్పకుండా అదే గౌరవంతో మేము మా చంద్రబాబు నాయుడు దగ్గర గారికి వెళ్ళి బద్వేలు డెవలప్మెంట్ కోసం అడుగుతాం. ఈరోజు మాకు ఎన్నిసార్లు ఓడిపోతా ఉంది, ఎన్నోసార్లు గెలిపించారు. ఒక సంవత్సరం వాళ్ళని గెలిపిస్తే ఎందుకు గెలిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చారు సారు. నేను తప్పకుండా ప్రతి ఓటరు దగ్గరికి, ప్రతి నాయకుడి దగ్గరికి, ప్రతి ఒక్కరిని కలిసి నేను పోరాడాలనుకుంటున్నాను. ఈ పోరాటంలో నాకు ఇంతింత ఒట్టింత అయినట్టుగా నేను కొత్త ఏట 1తో స్టార్ట్ అవుతా, 2 స్టార్ట్ అవుతా, 100లతో స్టార్ట్ అవుతుంది. మీరందరూ సహకారాలు నాకు ఇస్తే నేను తప్పకుండా నేను కూడా ప్రజల వద్దకు వెళ్తాను. మా యొక్క పార్టీ అధినేత గారు నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని నేను మర్చిపోలేను. తప్పకుండా కూడా నా శాయశక్తుల నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను.